ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఇది నిన్న ఇంత మంచి ఫాల్ వచ్చింది కదా, అదేవిధంగా ఇది కూడా 3 క్యాండిల్ తర్వాత వచ్చింది అని చెప్పేసి అనుకున్నా. కానీ అది 20,500 వరకు వచ్చి ఆ తర్వాత రివర్స్ అయింది అనుకున్నా. కానీ అది ముందే 20,520 530 దగ్గరే రివర్స్ అయిపోయింది అనమాట, పైకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ నేను ఇక్కడ పుట్టు బై చేయలేదు, నమ్మకం లేదనమాట, వస్తుందో రాదని చెప్పేసి ఈ లెవెల్కి వస్తే బై చేద్దామని ఉన్నా. ఇక్కడ కూడా బై చేద్దాం చూసింది అనమాట. 20,570 580 దగ్గర నాకు కొంచెం బిలీఫ్ ఉంటుంది అనమాట. ఈ బిలీఫ్లో 80 దాటి పైకి తొందరగా పోదనమాట. పోయినా కానీ అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా నేను బై చేయలేకపోయాను పుట్టు. ఒక్కసారి లాస్ అయినామంటే మనం మళ్ళీ పుట్టు కానీ కాల్ కానీ బై చేద్దామని కానీ అంత భయంతోనే ట్రేడింగ్ చేస్తాం అనమాట. ఆ భయంతో మనకి మంచి ఆపర్చునిటీ వచ్చినా కానీ మనం అనుకున్న ప్లేస్కి వస్తే మనం పుట్టు కానీ కాల్ కానీ బై చేద్దామని రెడీగా ఉంటాం. వచ్చినా కానీ ధైర్యం ఆగదనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గ్యారంటీగా పుట్టు బై చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను 20,600 625 వచ్చిందంటే పుట్టు బై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇది గ్యారంటీగా అంత పైకి పోదని, ఎందుకంటే ఈ ఏరియాలో కాల్స్ ఎక్కువగా కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట. కాల్ సైడు 20,600 దగ్గర దాదాపు 2 lakh 180 lakh వరకు కాంట్రాక్ట్స్ ఉన్నాయన్నమాట. అది దాటి పైకి పోదు ఇంక ఎక్కువ, దానికంటే కిందికి వచ్చి క్లోజ్ కావటమే తప్ప పోదు. అయినా కానీ ఈ 2 గ్రీన్ క్యాండిల్ పెద్దవి చూసి ఇక్కడ పుట్టు పై చేద్దామన్నా కానీ చేత కాలేదు. ఆపర్చునిటీ వచ్చినా కానీ ఇది కిందికి వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ను చూసి ఇది బ్రేక్ చేస్తే కొందాం అనుకున్నాం. మళ్ళీ పుట్టు కూడా ఇక్కడ వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయని, 20,500 520 వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ అనుకున్నాను అనమాట, బై చేద్దామని. కానీ ఇది మళ్ళీ పైకి పోయింది. మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అని ఇక్కడ ఫీల్ అవుతున్న కొద్ది మళ్ళీ పైకి పోయేసరికి దేవుడా ఈరోజు టైం బాగుందిలే కొనలేదు అనుకున్నా. అది చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి 2 మంచి క్యాండిల్ ఇచ్చింది అనమాట. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ 11 రూపీస్ దగ్గర ఉంది. 20,550 11 రూపీస్ దగ్గర. ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 30 to 25 వరకు వచ్చింది అనమాట. కానీ ఈ 11 రూపీస్ దగ్గర కొనడానికి చేతగలను. 14 రూపీస్కి వచ్చినా తీసుకోలేకపోయాను. ఒకసారి మనం ఈ బిగ్ క్యాండిల్ చూసి ఇంకా పైకి పోయిద్ది అనుకుంటాం, కానీ పైకి పోదని గ్యారంటీ ఉన్నా కానీ మనం కొనలేకపోయాను అనమాట. దీనికి ట్రేడ్ చేయడానికి అమౌంట్ లేక 3-4 డేస్ నుంచి ఖాళీగా ఉండేసరికి ఇదొక పిచ్చిలాగా తిరిగింది అనమాట. ఫైవ్ డేస్ నుంచి అమౌంట్ లేక ట్రేడింగ్ చేద్దామంటే భయం వేస్తుంది. ఇంకా మనకు ఎంట్రీ తీసుకోవాలన్నా కానీ మనకు ఆపర్చునిటీ మనం అనుకున్న ప్లేస్కి వచ్చినా కానీ తీసుకోలేకపోతున్నామంటే మన మైండ్ ఎట్లా ఉంటుందంటే ఇది దాటిపోతే మళ్ళీ మనం కొనలేము, ఇది ఇక్కడ మనం అనుకున్న ప్లేస్ మనం అనుకున్న ప్లేస్కి వచ్చినా కానీ ఇక్కడికి వస్తే బై చేద్దామని ఫిక్స్ అయిపోయినా కానీ కొనలేకపోయాను అనమాట. మైండ్ సెట్ మనది పాతది లాస్ అయింది ఉంటుంది కదా, అదే తిరుగుతూ ఉంటుంది అన్నమాట మైండ్లో. మనం ఆపర్చునిటీకి వచ్చినా కానీ కొనే ధైర్యం ఆగదు. ఇది మెయిన్ కారణం ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం కరెక్ట్గా లేకపోవడం వల్ల చేసిన తప్పులే మనకు గుర్తొస్తాయి. అదొకటి మైనస్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకి నిన్నటి మార్కెట్ వోల్టైల్ చూసినాం కదా,
ఈరోజు కూడా అంతే ఉండొచ్చు అనే మైండ్ సెట్తో మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అనమాట. నిన్నటి వదిలేసేయాలి ఇంకంతే. నిన్నటి హైలో చూసుకోవడం, హైలో చూసుకొని ఈరోజు ట్రేడ్ చేయాలి. ఈరోజు నేను ఇది దాటి కిందికి రాగానే ఇది కిందికి వెళ్ళిపోయిద్ది అని ఫిక్స్ అయిపోయినా. నిన్నటి లో ఎప్పుడైతే దాటిందో ఇది కిందికి వెళ్ళిద్దని ఫిక్స్ అయిపోయినా. కానీ నేను 20,500 వరకు వచ్చింది అనుకున్నా ఫిన్ నిఫ్టీ. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది అనుకున్నా, కానీ అది రాలేదు. ఈరోజు అక్కడక్కడే సస్టైన్ చేసి క్లోజ్ అయిపోయింది అనమాట. ఈరోజు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం అనుకున్న పాయింట్ కాడికి వచ్చినప్పుడు 20,600 దగ్గరికి వస్తే నేను పుట్టు పై చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అది లాస్ రాని లాభం రాని కొనేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఈ బుల్లిష్ క్యాండిల్ను చూసి పైకి పోయింది, గ్రీన్ క్యాండిల్ చూసి ఇక ఇది పైకి పోయింది, ఇంకా ఎక్కడ ఆగదు అనుకోవటం అది మన తప్పే అవుతుంది. ఈ 20,600 దగ్గర కొన్నాం అన్నప్పుడు కొనేసేయాలి ఇంకంతే. ఇదే నేను ఇచ్చే మెసేజ్. 600 దగ్గరకు వచ్చినప్పుడు కొనేసేయాలి. పైకి ఎంత పోయింది? 30 పాయింట్స్ పోయింది. అంటే ఒక 30 పాయింట్స్ అంటే 600 దాటి 12 దగ్గరకు వచ్చినప్పుడు కొందాం అనుకున్నాను. ఆడ కొనేసేయాలి. ఇంకా అది కొనుక్కోకుండా దీన్ని చూసి భయపడి దాన్ని చూసి భయపడతా ఉంటే, సరే ఇది వచ్చింది మళ్ళీ పైకి వచ్చింది, దీన్ని దాటి పైకి పోలేదు కదా. నువ్వు ఎక్కడైతే కొందాం అనుకున్నావో, నేను ఎక్కడైతే కొందాం అనుకున్నానో దాన్ని దాటి అయితే పైకి పోలేదు. ఇంకా పైకి పోతే మనం స్టాప్ లాస్ ఎట్లా పెడతాం? 20,650 దగ్గర స్టాప్ లాస్ పెడదామని ఫిక్స్ అయిపోయినా. అక్కడ దాకా కూడా పోనీ ఇంకా ముందే తీసేస్తుంది, ఇంకా ఇది రాదులే అని చెప్పేసి మనకి ఇక్కడ నమ్మకం ఉన్నప్పుడు వెంబడి కొనేయాలి. అది లాభం కానీ లాస్ కానీ కొనేయాలి. కనీసం మనం అనుకున్న దాటి పైకి పోతే ఎగ్జిట్ అయిపోవాలి, లేదంటే లేదు. కానీ ఇది కొనకపోవడం వల్ల ఈరోజు మంచి ప్రాఫిట్ మిస్ అయిపోయింది అనమాట. ఇక్కడ దాదాపుగా 30,000 దాకా వచ్చే ప్రాఫిట్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో దొరికింది ఈరోజు. 30 కాకపోయినా 10కైనా మనం గ్యారంటీగా బుక్ చేసేవాళ్ళమే. ఇది ఇక్కడ వరకు పోయిద్దని కూడా నాకు నమ్మకం ఉంది అనమాట. ఈరోజు ఇక్కడిక్కడే తిరుగుద్దని కూడా ఉంది నాకు. ఒకవేళ ఇక్కడ నుంచి కింద పడ్డా కానీ 20,550 530 వరకు వచ్చిందని నాకు కొంచెం గ్యారంటీగా నమ్మకం ఉంది. అయినా కానీ తీసుకోలేకపోయాను. ఎందుకంటే మనకు పాత రోజులే గుర్తొస్తాయి అన్నమాట. అవి మర్చిపోయి మనం కొత్తగా ఫ్రెష్గా అనుభవంతో చేసే ట్రేడింగ్సే మనకు మంచి లాభాన్ని ఇస్తాయి. దీన్ని గుర్తుపెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం.